గగన్ చనిపోయిన విషయం శారద జ్ఞాపకం లేకుండా ఒక పిచ్చి దానిలో తన రూమ్లోకి వెళ్ళి ఇల్లంతా సర్దుతూ ఉంటుంది. అమ్మో వాడు వస్తే గొడవ చేస్తాడు, బట్టలన్నీ సర్ది పెట్టాలి, ఇలా చిందర వందర ఉంటే వాడికి నచ్చదు అని చెప్పేసి వెంటనే ఇక గగన్ రూమ్లో బట్టలు సర్దుతూ ఉంటుంది. ఈలోపు శారద పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి నేరుగా హాస్పిటల్ దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు. కృష్ణప్రసాద్ వచ్చిన సమయంలో గగన్ రూమ్లో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. శారద అని చెప్పేసి అంటుంది, అయ్యో మీరు వచ్చారండి, వాడు వస్తే మళ్ళీ మిమ్మల్ని చూస్తే గొడవ చేస్తాడు, వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు శారద? గగన్ ఎక్కడున్నాడు? అయ్యో ఏంటండి, వాడు ఆఫీస్ నుంచి మళ్ళీ నేరుగా ఇంటికి వస్తాడు, మళ్ళీ పెద్ద రాందం అవుతుంది, వెళ్ళండి అని చెప్పేసి అంటుండగా, శారద నా మాట విను, గగన్ లేడు, గగన్ చనిపోయాడు. అవును కదా, నా కొడుకు చనిపోయాడు కదా, నేను మర్చిపోయాను. నా కొడుకు చావు కారణం ఎవరో కాదు, ఆ శరత్చంద్ర నా కొడుకును పొట్టన పెట్టుకున్నాడు. అసలు నా కొడుకు ఏ అన్యాయం చేశాడని అందరు కలిసి నా కొడుకును చంపేశారు. ఆ శరత్చంద్ర నా ఉసురు ఊరికే వదలదు, ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తాడు. నా కడుపు మంట అతనికి తగిలి సర్వనాశనం అయిపోతాడని చెప్పేసి ఈ విధంగా శారద శాపనార్థాలు పెడుతుంటుంది. ఏం మాట్లాడుతున్నావు శారద? ఇక శరత్చంద్ర చంపడం ఏంటి? అవునండి, శరత్చంద్రని షూట్ చేశాడట, అతనే ఒప్పుకున్నాడు. నా కొడుకు ఈరోజు చావు కారణం తల్లి ప్రేమ దూరం చేసిన ఆ శరత్చంద్ర ఊరికే ఉసురు వదిలిపెట్టదు అని కుప్పకూలి ఏడుస్తుండగా పిడికిలి బిగించి కేపి వెంటనే ఇంటికెళ్ళి శరత్చంద్ర అని చెప్పేసి పిలుస్తుండగా హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటుండగా ఈలోపు మీరా వచ్చి అన్నయ్య కాఫీ అని చెప్పేసరికి ఇక కేపీ వాయిస్ విని అందరూ షాకింగ్గా చూస్తుండగా, వదిలిపెట్టను శరత్చంద్ర, ఈరోజు నా కొడుకు కారణం నువ్వయ్యావు, నా కొడుకును చంపింది నువ్వే, నిజం బయటపడింది, వదిలిపెట్టను అని చెప్పేసి లోపలికెళ్ళి గన్ను తీసుకొస్తారు. ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చినట్టే, నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, కానీ నా కొడుకును పొట్టన పెట్టుకొని నా భార్యని ఏడుపుకు నువ్వు కారణమయ్యావు, నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు? బావ చావు కారణం మా నాన్న ఎందుకు అవుతాడు? నీకు తెలియదు, ఇది నిజం. కావాలని చెప్పేసి మీ నాన్నే నా కొడుకుని చంపేస్తానని చెప్పేసి షూట్ చేస్తాడు. అప్పుడు వెంటనే అసలు చనిపోయింది ఎవరు అనేది తెలుసుకుందాం.